ఒక పేద పిల్లాడు పంకజ్. అతను చాలా పేదవాడు. రోడ్డు పక్కన అతనికి ఒక చిన్న బండి ఉండేది. దానిమీద అతను చెరుకు రసం అమ్మేవాడు. 1-2 బస్సులు ఆ బండి ముందు ఆగేవి. ఓ జ్యూస్ అన్నా, కాస్త చెరుకు రసం తాగించు. మిగతా వాళ్లు కూడా అతన్ని జ్యూస్ అడిగేవారు. బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ అయితే నువ్వు జ్యూస్ తాగించావు, మరి మాకు తాగించవా నీ చెరుకు రసం? ఎందుకు తాగించను? నేనిప్పుడే తాజా జ్యూస్ ఇస్తాను మీకు. మీరు మాట్లాడుతూ జ్యూస్ కూడా తయారయ్యింది. ఇదిగోండి జ్యూస్, తీసుకోండి. జ్యూస్ తాగి చెప్పండి నా చెరుకు రసం ఎలా ఉంది అని, సరేనా? చెరుకు రసం అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఏమంటావురా? సరిగ్గా చెప్పారు అయ్యగారు, నాకు ఇంకా తాగాలని ఉంది. నాకు కూడా ఇంకొక జ్యూస్ కావాలి. నాకు ఒకటి తాగినా తనివి తీరడం లేదు ఈ జ్యూస్కి. మా అందరికీ అప్పటి వరకు జ్యూస్ తాగిస్తూ ఉండు. మా దాహం ఎప్పటికి తీరుతుందో అప్పటి వరకు. పంకజ్ వాళ్ళందరికీ జ్యూస్ తాగిస్తాడు. ఎప్పటి వరకు అయితే వాళ్ల దాహం తీరుతుందో. జ్యూస్ తాగి వాళ్ళందరూ బస్ ఎక్కుతూ ఉంటారు. సార్, మీరు తాగిన జ్యూస్ డబ్బులిచ్చి వెళ్ళండి. మీరు తాగిన జ్యూస్ మొత్తానికి కలిపి 200 రూపాయల వరకు అయ్యింది. ఓ బాబూ, నీకు తెలుసా నువ్వు ఎవరిని డబ్బులు అడుగుతున్నావో? నీకే కాదు, ఈ సీతంపూర్ మొత్తానికి కూడా రాజు ఆయన. ఈయన ముందర అందరూ తలదించుకుని మాట్లాడతారు. తల ఎత్తి కాదు. ప్రాణాల మీద ఆశ ఉంటే నోరు మూసుకుని వెనక్కి వెళ్ళు. నాకవన్నీ ఏమీ తెలియవు. నాకు నా కష్టానికి డబ్బులు కావాలంతే. ఇవ్వండి నా డబ్బులు. ఇతనికి ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వాల్సిందే. వీడికి 200 అయ్యింది కదా, కొట్టండి వీడిని. 200 దెబ్బలు కొట్టండి. జగ్గు ఇంకా అతని అయ్యగారు అతన్ని లాఠీతో కొడుతూ ఉంటారు. పంకజ్ నొప్పితో అరుస్తూ ఉంటాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులందరినీ అతను సహాయం అడుగుతాడు. కాని అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. అరే అన్నా, నువ్వు ఈ గోండాల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఈ బస్ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు, త్వరగా వెళ్ళిపో. లేకపోతే ఈ గోండా ఆ జ్యూస్ వాడిని కొట్టినట్టే కొట్టి మనల్ని కూడా కొడతాడు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రయాణికుడి మాట వినగానే బస్ డ్రైవర్ త్వరగా బస్ అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. అక్కడ పంకజ్ మొత్తంగా స్పృహ కోల్పోతాడు. దెబ్బలు తిని నీ డబ్బులు నీకు దొరికాయి. పెద్ద వచ్చాడు డబ్బులు అడగడానికి. పదండి, వేడిని ఎత్తి లోయలో పడేయండి. కాస్త ప్రాణమున్నా అది కూడా లోయలో పోతుంది. పడేస్తే జగ్గుతో పాటు ఇంకొక వ్యక్తి కూడా కలిసి లోయలో పడేస్తారు. అరే, ఈ బస్సు ఎక్కడికి పోయింది? నాకు భయపడి అందరూ పారిపోయి ఉంటారు. వేరే ఏదైనా బస్సు ఆపండి. ఇంకొక బస్సు వస్తుంది. జగ్గు ఇంకా అతనితో ఉన్న వాళ్లకు అందరూ బస్సులో కూర్చుని వెళ్లిపోతారు. కొంత సమయానికే పంకజ్ చనిపోతాడు. అతను చనిపోగానే ఒక భూతంలా మారిపోతాడు. నాకు మంచి జరగలేదు. ఎవరైతే నన్ను చంపారో, ఇంకా ఎవరైతే నన్ను కొడుతుంటే తమాషా చూస్తూ ఉన్నారో, నేను వాళ్ళనెవ్వరినీ విడిచిపెట్టను. అందరినీ చంపేస్తాను. ఏ రోడ్డు పక్కనైతే పంకజ్ జ్యూస్ తయారు చేసి అమ్మేవాడు, అదే రోడ్డు మీద ఇప్పుడు పంకజ్ భూతం తిరుగుతూ ఉంటుంది. పంకజ్ భూతం తన మొహానికి బట్ట కట్టుకుంటాడు. ఎందుకంటే అతన్ని ఎవ్వరూ భూతం అని గుర్తుపట్టకుండా ఉండాలని. ఒకరోజు అక్కడికి ఒక ట్రక్ వస్తుంది. ఓ అబ్బాయి, మా ఇద్దరికి జ్యూస్ ఇవ్వు, నాకు చాలా దాహంగా ఉంది. అప్పుడే పంకజ్ చేతిలో జ్యూస్ గ్లాస్ తీసుకుని వస్తాడు. సార్, జ్యూస్ ఒక్కసారి తాగితే మళ్ళీ అడుగుతారు జ్యూస్. బల్వీర్, సిరా ఇద్దరు కలిసి పంకజ్ చేతిలో నుంచి జ్యూస్ తీసుకుని మజాగా తాగుతూ ఉంటారు. అప్పుడే ఆ జ్యూస్ రక్తంలో మారిపోతుంది. అరే, ఇదే మల్లరి, నువ్వు మాకు జ్యూస్ కి బదులు ఏమి తాగించావు? ఆగు, ఇవాళ నువ్వు నా చేతుల్లో చస్తావు. చచ్చిన వాడిని మళ్ళీ ఏం చంపుతారు మీరు? అలా చెప్పి పంకజ్ అతని మొహం చూపిస్తాడు. అరే భూతం, చచ్చాన్రా బాబు, పారిపో. అరే పారిపోదాం పదండి. నువ్వు ఇప్పుడు జ్యూస్ అనుకొని తాగావు కదా, అది జ్యూస్ కాదు, రక్తం. నువ్వు చూస్తున్న ఈ చెరుకు రసం మెషిన్
ఈ మిషన్ నుంచి నేను మీలాంటి మనుషుల రక్తం బయటకు తీస్తాను. ఇప్పుడు నీ వంతు వచ్చేసింది. ఆ ఇద్దరిని చెరుకు రసం మిషన్లో పెట్టి దాన్ని స్టార్ట్ చేస్తారు. ఇద్దరు అక్కడ నలిగిపోతారు. ఒకరోజు భూతం చెరుకు రసం తీస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఎదురుగా ఒక బస్సు రావడం కనబడుతుంది. కానీ ఆ బస్ ఆగకుండా నేరుగా వెళ్లిపోతుంది. అలానే బండ్లు కూడా వస్తూ పోతూ ఉంటాయి. కానీ అవి అక్కడ ఆగకుండానే వెళ్లిపోతూ ఉంటాయి. ఏమీ ఆగకుండా వెళ్తున్నాయి? ఒకవేళ ఎవ్వరూ నా చెరుకు రసం తాగకపోతే నా పగ ఎలా తీరుతుంది? భూతం రోడ్డు మీద అంతా సీసం రాళ్లు చల్లుతాడు. అప్పుడే అక్కడి నుంచి ఒక బస్సు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ బస్ పంక్చర్ అవుతుంది. చూడు, టైరు పంచర్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైంది డ్రైవర్? బస్సు ఎందుకు ఆగిపోయింది? అసలు ఏం జరుగుతుంది? అరే, అన్ని టైర్లు ఎలా పంచర్ అయ్యాయి? అందరూ కిందికి రండి, ఎందుకంటే బస్ టైర్ పంచర్ అయింది. అక్కడ చూడండి, చెరుకు రసం బండి. అక్కడికి వెళ్లి చల్లని జ్యూస్ తాగుతూ ఉండండి. అంతలోపు మేము టైర్ రెడీ చేస్తాము. భలే జరిగింది. ఇంతమంది జ్యూస్ తీయడంలో భలే మజా వస్తుంది నాకు. అన్నా, కాస్త అందరికీ జ్యూస్ ఇవ్వు. సరే సార్, కానీ నేను చెరుకు రసం కాదు, మనుషుల రక్తాన్ని మిషన్ నుంచి బయటకు తీస్తాను. భూతం ఆ ప్రయాణికుని ఆ చెరుకు రసం మిషన్లో వేసేస్తాడు. మిగతా వాళ్ళందరూ భూతాన్ని చూసి చాలా భయపడతారు. ఇంకా అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. భూతం ఒకరికొకరిగా అందరినీ చంపేస్తుంది. ఒకరిని దూరంగా ఉన్న డ్రైవర్ అదంతా చూసి అతను పరిగెడుతూ అక్కడి నుంచి పారిపోతాడు. పరిగెడుతూ అతనికి ఒక దాబా కనబడుతుంది. అతను అక్కడికి వెళ్లి ఆగిపోతాడు. ఆ దాబాలో జగ్గు ఇంకా అతనితో ఉన్న వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు జగ్గు డ్రైవర్ ని ఇలా అడుగుతాడు. అరే, ఏమైందిరా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? చాలా భయపడ్డట్టు కనపడుతున్నావు. ఏంటి విషయం? అది 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 భూతం. నేను భూతాన్ని చూశాను. భూతం మా అందరి ప్రయాణికుల్ని చంపేసింది. నేను చాలా కష్టంగా నా ప్రాణాలు కాపాడుకున్నాను. ఒకవేళ నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్లి చూడు. ఆ జ్యూస్ షాప్ దగ్గర నీకు ఖచ్చితంగా భూతం కనిపించి తీరుతుంది. జ్యూస్ షాప్ ముందా? ఆ జ్యూస్ షాప్ ముందర మేము కొన్ని రోజుల ముందు ఒక వ్యక్తిని చంపి లోయలో పడేశాము. పదండి, నాతో అందరం చూద్దాం ఏ దయ్యం పుట్టుకొచ్చిందో. జగ్గు ఇంకా అతనితో ఉన్న వాళ్ళు ఆ షాప్ కి వెళ్తారు. భూతం అప్పటికి తన మొహానికి బట్ట కట్టుకుని ఉంటుంది. ఇక్కడ ఏ దెయ్యం భూతం లేదు. ఓ అబ్బాయి, ఇక్కడ నువ్వు దెయ్యాన్ని చూసావా? భూతం తన మొహం నుంచి బట్ట తీసేస్తుంది. చూశాను. ఎందుకు అంటే నేనే భూతాన్ని. నీకు నేను కనిపించడం లేదా? ఆఖరికి మీరందరూ నా దగ్గరికొచ్చేశారు. నువ్వు నన్ను చాలా ఎదురు చూసేలా చేశావు. ఇతను నిజంగానే భూతమయ్య గారు. నా మాట వినండి, ఇక్కడ నుంచి పారిపోదాం, పదండి. అరే, జ్యూస్ తాగకుండా నువ్వెక్కడికి వెళ్ళగలవు? ఇదిగో జ్యూస్, తాగు దీన్ని. ఇది జ్యూస్ కాదు, ఇది రక్తం మేము తాగము. ఆ రోజు మీరు నన్ను కొట్టి కొట్టి నా రక్తం ఎంత బయటకు తీశారు అంటే నేను నా ఊపిరి పీలవలేకపోయాను. ఆ తరువాత మీరు నన్ను ఎత్తుకెళ్లి ఆ లోయలో పడేశారు కదా. ఎవరు నువ్వు? నేను అదే జ్యూస్ వాడిని. ఎవరికైతే మీరు 200 రూపాయలు ఇవ్వలేదో చనిపోయిన తరువాత నేను భూతంలా మారిపోయాను. నాకు మిమ్మల్ని చంపిన తర్వాత ముక్తి లభిస్తుంది. మీ అందరినీ నేను చంపేస్తాను. జగ్గు ఇంకా అతనితో ఉన్నవాళ్లు చాలా భయపడతారు.
అప్పుడే భూతం ఒక్కసారిగా వాళ్ళని చెరుకు రసం విషంలో వేసేస్తుంది. వాళ్ళు చనిపోతారు. ఇంకా భూతానికి ముక్తి లభిస్తుంది. రాజనగర్ అనే గ్రామంలో ఒక ఇచ్చాదారి నాగిని దెయ్యం ఆత్మ ఉండేది. దాని తలైతే దెయ్యంలా, కానీ మిగిలినదంతా పాములాగా ఉండేది. అది గ్రామం బయట పాడైపోయిన భవనంలో ఉండేది మరియు వచ్చిపోయే వాళ్ళని తినేది. ఈ గ్రామస్తులకు గుణపాఠం నేర్పించేదాకా నేనిక్కడి నుంచి వెళ్లను. నా బిడ్డను పుట్టగానే చంపేశారు. వీరి వల్లే నేనివాళ ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇంకోవైపు గ్రామంలో బంటి మరియు మోనాకు 2 కవల పిల్లలు పుడతారు. వాళ్లలో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి అయి ఉంటారు. ఓ దేవుడా, నీ లీల ఏంటిది? ఇంత పేదవాడికి నాకు 2 కవల పిల్లల్ని ఇచ్చావా? నేను వీళ్ళని ఎలా పెంచాలి? అప్పుడే బంటి మోనాకి తెలియకుండా అమ్మాయిని ఆ పాత భవనంలో వదిలేస్తాడు. నన్ను క్షమించండి తల్లి, నేను మిమ్మల్ని పెంచడంలో అసమర్థుడని. బంటి ఏడుస్తూ అమ్మాయిని వదిలి వెళ్లిపోతాడు. నాగిని దెయ్యం ఆమెని అలా చేయడం చూస్తుంది. అరే వా, ఎంత అందమైన అమ్మాయి! లేత మాంసం, తనని తింటుంటే సరదాగా అనిపిస్తుంది. కాని ఆ దెయ్యం తనని ఒళ్ళోకి తీసుకోగానే ఆ అమ్మాయి కామ్గా ఉండిపోతుంది మరియు దెయ్యం మొహం మీద చెయ్యి వేస్తుంది. దెయ్యం మనసు కరిగిపోతుంది. తను తినే ఆలోచన మానుకుంటుంది మరియు ఆ అమ్మాయిని పెంచుతుంది. తను తన శక్తితో 4 వైపులా ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించిందంటే ఎవరూ ఆ అమ్మాయిని చూడలేరు. మెల్లిమెల్లిగా ఆ అమ్మాయి పెద్దదవుతుంది. అక్కడే ఉన్న మిగిలిన దెయ్యాలకి కూడా ఇది తెలిసి అవి ఆ నాగిని దెయ్యం దగ్గరకొస్తాయి. ఎక్కడున్నావు నాగిని దెయ్యం, బయటికి రా, ఎక్కడున్నావు? ఇలాంటి ధ్వని విని నాగిని దెయ్యం బయటకొస్తుంది. ఏమైంది? మీరందరూ కోపంగా ఎందుకున్నారు? ఏమైంది? ఇది నువ్వు ఏం చేస్తున్నావు నాగిని? నువ్వు జాతి పేరును నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఒక మనిషి పిల్లని ఎందుకు పెంచుతున్నావు? అక్కడికి నాగిని దెయ్యం రూప అనే పేరు పెట్టిన అమ్మాయి బయటికి వస్తారు. నీతో ఇంత కోపంగా మాట్లాడుతున్నారు. చూడండి ఆంటీ, మీరు మా అమ్మని ఇలా చెడుగా మాట్లాడకండి. ఈమె మా అమ్మ. నాగిని, నీ పాప చాలా తెలివైంది, కాని నువ్వు నీ గురించి తనకెప్పుడు చెప్తావు? దెయ్యం మాటలు విని నాగిని దెయ్యం కొంచెం భయపడుతుంది. టైం వచ్చినప్పుడు చెప్తాను. లేవండి మీరందరూ ఇక్కడి నుంచి. ఇలా చెప్పి నాగిని దెయ్యం ఆ దెయ్యాలన్నిటినీ అక్కడి నుంచి పంపిస్తుంది. కాని రూపకి ఆ మాటలన్నీ కొంచెం ఎలాగో అనిపిస్తాయి మరియు తను నాగిని దెయ్యాన్ని అడుగుతూ ఉంటుంది. అమ్మా, వీళ్ళేం మాట్లాడుతున్నారు? నువ్వేం దాచావు నా దగ్గర? ఆ విషయం చెప్పు. ఏం లేదు రూప తల్లి, నీ దగ్గర నేనేం దాస్తాను? చెప్పు, ఏం దాస్తాను? లేదమ్మా, ఏదో ఉంది, నువ్వు నాతో దాస్తున్నావు, మరియు నేను ఏదో ఒక రోజు తెలుసుకుంటాను. ఇలా చెప్పి రూప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొన్ని రోజుల తర్వాత నాగిని దెయ్యం భవనం వెనకాల ఒక మనిషిని తింటుంది. తనని తినే శబ్దం రూపకి వినిపించి బయటకు వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరిని తింటున్నావు? ఇది ఎవరు నువ్వు తింటుంది? నువ్విక్కడికెందుకు వచ్చావు రూపా? నేను చెప్పాను కదా భవనం వదిలి బయటకు రావద్దని, అయినా నువ్వు వచ్చావు. అమ్మా, నేను శబ్దం విని బయటకొచ్చాను, కానీ నువ్విదేం చేస్తున్నావు? ఇదేంటి, నువ్వు మాంసం తింటున్నావా? ఇది తప్పు విషయం. నాకైతే నువ్వెప్పుడు ఇది తినిపించలేదు. ఇప్పుడు నువ్వు అంత పెద్దదానివయ్యావా నాకు తప్పేదో ఒప్పేదో చెప్పడానికి? కరెక్టే చెప్పారు నా దెయ్యం స్నేహితులు. నువ్వు మనిషివై ఉండి మరియు ఇలా నువ్వు కూడా మనుషుల జాతే కదా. మనిషి జాతి అంటే అమ్మా ఏంటి? నేను నీ పాపని కాదా? చెప్పొచ్చు కదా అమ్మా, చెప్పు. కాని నాగిని దెయ్యానికి అప్పుడే తన తప్పు తెలుస్తుంది. నువ్వు నా పాపవే రూపా. నేను నీకు జన్మనివ్వకపోతే ఏంటి? పెంచాను కదా, నువ్వు నా పాపవే. నువ్వు నాకు జన్మనివ్వకపోతే నా తల్లిదండ్రులెవరు? నేనెవరి కూతుర్ని? తరువాత నాగిని దెయ్యం రూపకు అంతా వివరిస్తుంది. కాని నాగిని మాటలు విన్న రూప తన కాళ్ల మీద పడుతుంది. నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని నువ్వు నా అమ్మాయినందుకు. నా నిజమైన తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, కానీ నువ్వు పెంచావు.
ఇలా అంటూ రూప నాగిని దెయ్యాన్ని కౌగిలించుకుని ఏడుస్తుంది. ఇంకోవైపు రోజురోజుకి మనుషులు మరియు జంతువులు మాయమవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతారు మరియు భవనంలో వాళ్లు నాగిని దెయ్యాన్ని తరిమేయాలని ఆలోచిస్తారు. అన్నయ్యా, ఈ భవనం నుండే రోజు భయంకరమైన ఏవేవో శబ్దాలొస్తున్నాయి మరియు దాని దగ్గరలో చాలా కంపు వాసన వస్తుంది. ఆ క్రూరమైన దయ్యం అందర్నీ చంపేస్తుందనిపిస్తుంది. మెల్లమెల్లగా చాలా బలంగా తయారవుతోంది. ఆ సర్పంచ్ గారు, మాకు కూడా అలానే అనిపిస్తుంది. చూడండి, ముందైతే నెలలో 1-2 జంతువులు మాయమయ్యేవి, ఇప్పుడైతే జనాలు మాయమవుతున్నారు. నిజమే అన్నయ్యా, కానీ మనం ఏం చెయ్యగలం? మనం ఆ దయ్యాన్ని ఎలా విడిపించుకోగలం? విషం విషాన్ని తీస్తుంది, అలాగే దయ్యాన్ని దయ్యమే చంపుతుంది. నా మిత్రుడు ఒక పెద్ద మాంత్రికుడున్నాడు. తను అన్నాడు తను చాలా పెద్ద దయ్యాన్ని పట్టుకున్నానని. మనము ఆయన్ని కలుద్దాం. హే బంటి, ఓ పని చెయ్యి. రేపు నువ్వు తనని తీసుకొనిరా. నేను నీకు తన అడ్రస్ ఇస్తాను. తర్వాతి రోజు బంటి తాంత్రికుని గ్రామంలోకి తీసుకొస్తాడు మరియు సర్పంచ్ తాంత్రికుడికి అంతా వివరిస్తాడు. ఇదైతే నా చేతిలోని మాట. నేనిప్పుడే నా సేవకురాలైన దయ్యాన్ని పిలుస్తాను. అది ఆ దుష్ట దయ్యాన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తుంది. ఇలా చెప్పి తాంత్రికుడు మంత్రాన్ని జపిస్తాడు. మంత్రాలు పూర్తవగానే అక్కడే దెయ్యం ప్రత్యక్షమవుతుంది. చెప్పండి నా దొరగారు, నాతో ఏం పని? దయ్యం, వెళ్ళే ఆ దుష్ట దయ్యాన్ని ఆ భవనం నుండి పట్టుకునిరా. ఏదైతే నా మిత్రుడు మరియు గ్రామస్తులలో ఇబ్బంది పెట్టిందో. మాంత్రికుడు చెప్పినట్లుగానే ఆ దెయ్యం ఆ భవనంలోకి వెళ్తుంది మరియు నాగిని దెయ్యాన్ని పట్టుకుని వస్తుంది. దాన్ని వెంబడిస్తూ రూప కూడా వస్తుంది. తీసుకోండి దొరగారు, పట్టుకొచ్చాను ఈ దుష్ట నాగిన్ని. చెప్పండి, ఇప్పుడేం చెయ్యాలో? ఏం చెయ్యాలంటే మాయం చెయ్యి ఈ దయ్యాన్ని. ఈ ప్రపంచంలో దానివల్ల ఇంకెవ్వర్నీ ఇబ్బంది పడకుండా. కానీ ఇంతలో రూప కూడా అక్కడికి చేరుకుంటుంది. రూపాన్ని చూసి అందరూ కంగారు పడతారు. లేదు లేదు, వద్దు, మా అమ్మని చంపొద్దు, మా అమ్మని వదిలేయండి. అరే, ఇదేం మహత్యం! దయ్యానికి కూడా పిల్లలవుతున్నారు. అరే అన్నయ్య, క్రూరమైన పాపాత్ముడి పేరు కూడా చెప్పు నాకు. మాంత్రికుడి మాటలు విని నాగిని దెయ్యానికి కోపమొస్తుంది. మీ మనుషుల్లో ఎవ్వరూ మనుషులు కారు. బహుశా దానివల్లే నేను నా పాపని ఎప్పుడూ మీ ముందుకు రానివ్వలేదు. లేదంటే తను కూడా మీలాగే అవుతుంది. అదే పని వీళ్ల నాన్న చేసినట్టు. వీళ్ల నాన్న ఆ పనికి మాలిన బంటియే. ఈ మాటలు విని గ్రామస్తులంతా గాబరా పడతారు. ఏంటి బంటి, చాలా మగాడివయ్యావు, కాని దయ్యాల మీద కూడా కన్నేశావా నువ్వు? కాదు. అరే, ఏం సర్పంచ్ గారు, ఈ దయ్యం ఏదైనా చెప్తుంది మరియు మీరు మాటల్లో సరదా చేస్తున్నారా? ఏ దయ్యం, నోరు మూసుకో మరియు నిజం చెప్పు. ఇవాళైతే చాలా భయమేస్తోంది నీకు. నన్ను నిజం చెప్పమంటావా? కాని ఆ రోజు మర్చిపోయావా? ఈ అమ్మాయిని భవనంలో వదిలేశావు చనిపోవడానికి. అప్పుడు నేను పెంచాను ఈ అమ్మాయిని. అప్పుడే మోనా కూడా అక్కడికి వస్తుంది మరియు దెయ్యం యొక్క మాటలన్నీ వింటుంది. అవునా? అయితే ఆ రోజు నాకు 2 పిల్లలు పుట్టారు. నువ్వు చాలా తప్పు చేశావు బంటి. నువ్వైతే ఒక అమ్మ దగ్గర నుంచి ఒక పిల్లను లాక్కున్నావు. నేనెప్పటికీ క్షమించను నిన్ను, ఎప్పుడూ క్షమించను. రూపా, నా పాప, నా దగ్గరకు వచ్చేయ్, నేను నీ అమ్మను. కానీ రూపా తన వైపు చూడదు మరియు నాగిని పక్కకు వెళ్లి దాక్కుంటుంది. తను ఇలాంటి ప్రేమని చూసి వేరే దెయ్యం నాగిని దెయ్యాన్ని స్వతంత్రురాల్ని చేస్తుంది మరియు మాయమవుతుంది. మోనా ఏడుస్తూ ఉండడం చూసి నాగిని రూపాని తన నుండి వేరు చేస్తుంది మరియు రూపాని సముదాయిస్తుంది. పాప, తనే నీ అమ్మ. నేను నా స్వార్థంలో మునిగిపోయాను. నేను నిన్ను దాడి చేయాల్సిందే, కాని నీ ప్రేమలో అలా చేయలేకపోయాను. నా తల్లి, నేను దెయ్యాన్ని మరియు నువ్వు మనిషివి. నీ జీవితం మనుషులతో ఉండడానికే ఉంది. నువ్వు నీ నిజమైన తల్లి దగ్గరికి వెళ్ళు. కాని అమ్మా, అమ్మా, నువ్వే నా అమ్మవు. నిన్ను వదలను. నువ్వు వెళ్ళు మరియు ఇవాల్టి నుండి నేను స్వతంత్రురాలనయ్యాను.
మరియు నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు నీ దగ్గరకు వస్తాను. ఇలా చెప్పి నాగిని దెయ్యం ఆకాశంలోకి మాయమవుతుంది.